ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, నా కుమారుడా, పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, అసూయపడకుము, నిత్యము దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని. ప్రజలారా, మనలో అసూయ, ఈర్ష్య, ద్వేషములు ఇవన్నీ కూడా స్వాభావికంగా వచ్చును. అయితే మంచితనమును చూసి ఈర్ష్యపడి పాపము చేయువారు ఉన్నారు. మంచితనమును చూసి ఈర్ష్యపడి వారును అలాగున మంచి కార్యములు చెయ్యాలని ఉండేవారు ఉన్నారు. పాపము చూచి మత్సరపడి ఈర్ష్యపడి ఆ పాపములో పాలిభాగస్తులవ్వాలని కోరేవారు ఉన్నారు. ప్రజలారా, కయ్యూను తన తమ్ముడు దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించనని మత్సరపడి తన తమ్ముణ్ణి చంపి పాపము చేసెను. యోసేపు అన్నదమ్ములు యోసేపును తన తండ్రి బాగుగా చూచుచున్నాడని మత్సరపడి యోసేపును గోతిలోనికి తోసివేసి అమ్మివేసెను. సౌలు కూడా దావీదు గొలియాతును జయించి ప్రజల చేత మన్నన పొందుట చూచి దావీదు సౌలు మీద విషము చూపి నిలిపెను. ఎన్నోసార్లు అతన్ని చంపవల్లని ప్రయత్నించెను. ఇట్టి మత్సరములు, ద్వేషములు పొరుగువారి యొక్క మంచితనమును, విజయమును చూసి మత్సరపడేవి. కానీ భక్తుడు అంటున్నాడు, మీరు పాపులను చూచి మీ హృదయమునందు మత్సరపడకుడి, ఈర్ష్యపడకుడి అని. ప్రజలారా, కొందరు పాపులను చూచి వారి యొక్క పాపపు కార్యములను చూచి ఈర్ష్యపడి వీరు కూడా అట్టి పాపముల్లో పాలు పొందుదురు. వీరు పాపానికి చోటిచ్చి ఆ ప్రతిఫలమును అనుభవించుదురు. ఒకరు అన్యాయము చేసి అక్రమాలు చేసి ధనమును సంపాదించుకొని ఐశ్వర్యవంతుడైతే వారిని చూచి అసూయపడి వారిలాగానే నేను కూడా అవే తప్పుడు మార్గంలో వెళ్ళి వారికంటే ఎక్కువ ఐశ్వర్యమును సంపాదించునని అనుకోవటము మూర్ఖత, బుద్ధిహీనత కాదా? ఒకరు చెడు వ్యసనాలకు లోనే మత్తు పదార్థములతో, మద్యముతో, శరీరేచ్ఛలతో వారి యొక్క జీవితమును, శరీరమును సుఖపెట్టుకుంటున్నారని నీవు చూచి అసూయపడి మత్సరపడి నీవు కూడా అట్టి కార్యముల్లో పాలు పొందితే నీ జీవితమును నీవే చేతులారా పాడు చేసుకొందువు. దానియేలు అన్యదేశంలో బాలునిగా కొనిపోయినప్పుడు వీరు రాజభోజనము, రాజు పానీయములు త్రాగుచు సుఖముగా ఉన్నారని వాటిని చూచి మత్సరపడి అట్టి పదార్థములు తిని తన జీవితమును అపవిత్రపరచుకొనలేదు, సంతోషపెట్టుకొనలేదు. కానీ ఆశానిగ్రహము కలిగి వాటిని అరికట్టి శాకాహారమును తిని తన జీవితమును కాపాడుకొని దేవునికి లోబడి పరిశుద్ధునిగా దేవుని శక్తితో జీవించెను. యోసేపు కూడా పోతిఫరు భార్య బలవంతము చేస్తున్నదని లొంగిపోయి, శోధనకు లొంగిపోయి పాపము చేసినా కాదు, ఇంత గొప్ప దుష్కార్యమును నా దేవుని ఎదుట ఎలాగున చేయగలను అని దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పాపాన్ని విడిచి పారిపోయాను. కాబట్టి ప్రజలారా, మన హృదయములో అస్సలు ఈ ద్వేషము, ఈర్ష, మత్సరమునకు చోటియకూడదు. అది మంచిని చూచైనా చెడును చూచైనా సరే అది మన నష్టమునకే, నాశనమునకే దారితీయును. మనుషులు ఏమన్నా అనుకుంటారని మొహమాటపడి మనుషులకు భయపడి పాపమునకు లొంగిపోయేవారంగా కాక దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆశానిగ్రహము కలిగి భయముతో మన రక్షణను, పరిశుద్ధతను, జీవితమును కాపాడుకొనవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. సాతాను స్వభావములకు మా హృదయంలో మేము చోటిచ్చి పాపములో పడి మా బ్రతుకులను పాడు చేసుకునేవారంగా కాక తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి మీ దృష్టిలో మేము ఎల్లప్పుడూ ఉన్నామని ఎరిగి నీతిగా, యథార్థంగా జీవించుటకు మా ప్రాణ, ఆత్మ, దేహములను ఎల్లప్పుడూ సురక్షితంగా మీ యందలి భయభక్తులతో భద్రంగా కాపాడుకొనుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగణతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.